వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అక్రమ మద్యానికి తలుపులు తెరిచాయని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మండిపడ్డారు. కొత్త బ్రాండ్లకు అవకాశం లేదని మంత్రి జూపల్లి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. జూపల్లికి తెలియకుండానే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తెలంగాణకు వస్తోందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు సోమ్ డిస్టిలరీస్ విరాళాలు ఇచ్చిందని దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్లో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న సోమ్ డిస్టిలరీస్ సంస్థకు తెలంగాణలో అనుమతి ఎలా ఇచ్చారని క్రిషాంక్ నిలదీశారు. 5 రోజుల క్రితం గౌరవ కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు 100 కోట్ల పరువు నష్టం దావా ఓ పత్రిక మీద మరి తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం కంపెనీలను బీర్ను అమ్మడానికి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అని రిపోర్ట్ చేస్తే 100 కోట్ల పరువు నష్టం దావా చేస్తాను అని కొత్త బ్రాండ్స్ను తీసుకొని రాశారు. అసలు కొత్త బ్రాండ్ ఎవరు దరఖాస్తు పెట్టుకోలే. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది. ప్రజలకు ఏది కావాలంటే అది ఎవరైనా పెట్టుకుంటాడు. దాన్ని విమర్శించే ముద్దనే హక్కు మాకుంటుందా? ప్రజలు ఏది కోరుకుంటే ఇన్వెంట్ చేసుకుంటే ఇస్తారు. అసలు కొత్త బ్రాండ్సే దరఖాస్తే పెట్టలే. కొత్త బ్రాండ్స్ను తీసుకొని రాశారు. అసలు కొత్త బ్రాండ్ ఎవరు దరఖాస్తు పెట్టుకోలే. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది. ప్రజలకు ఏది కావాలంటే అది ఎవరైనా పెట్టుకుంటాడు. దాన్ని విమర్శించే ముద్దనే హక్కు మాకుంటుందా? అసలు కొత్త బ్రాండే ఎవరు దరఖాస్తు చేసుకోలేదు అని చెప్పి 100 కోట్ల పరువు నష్టం దావా వాళ్ళు వేస్తానన్నారు. సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ బియర్ అమ్ముకోవడానికి కొత్త కంపెనీలకు అవకాశం ఇస్తున్నట్టు ఇది వాళ్ళు ప్రకటించడం జరిగింది.